నేను ఇంతవరకు కూడా బిగ్ బాస్ రివ్యూస్ సరే సాఫీగా జరిగిపోతుంది కదా, బిగ్ బాస్ గురించి ఎందుకు రివ్యూ ఇవ్వడం, అంత మంచి జరుగుతుంది, అందరూ మంచిగా చేసుకుంటూ వస్తున్నారు అనేసి అనుకున్నాను అనమాట. రివ్యూస్ ఇవ్వకూడదు, ఇంకా అందరు మంచిగా ఆడుతున్నారు అనేసి ఒక డైనమాలో అయితే ఉండినాను. కానీ ఒక 2 days నుంచి చూస్తుంటే మాత్రం కొంచెం కొన్ని మాటలు తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు అనమాట. అన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు అంటే ఈ సండే దిగారు కదా వైల్డ్ కార్డ్స్ అనమాట. సో ఆ వైల్డ్ కార్డ్స్ మనం బయట ఎలా మాట్లాడుకుంటామో కొన్ని వర్డ్స్ యూజ్ చేయని వర్డ్స్ ఉంటాయి అనమాట. అవే వర్డ్స్ తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో మాట్లాడుతున్నారు. సో అది ఎవరో కాదు, మన అంతగా తెలిసిన కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడుతున్న, కొంచెం పొగరుగా మాట్లాడుతున్న మాధురి గారు అనమాట. సో మాధురి గారు అలానే రమ్య మోక్ష వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉందంటే తనుజ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఏమని మాట్లాడుకుంటున్నారంటే తనుజ గురించి రమ్య మోక్ష చెప్తుందనమాట. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుండేటప్పుడు అంటే ఏమని అంటున్నారంటే కళ్యాణ్ ఒక అమ్మాయిల పిచ్చోడు, తనుజని చెయ్యడము, ఓకే బాడీ పైన టచ్ చేయడము చేతులతోటి. సో ఆ విధంగా చెప్తుందనమాట. ఎవరు? రమ్య మోక్ష. నాకు నచ్చట్లేదు, తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అమ్మాయిల పిచ్చి అనేసి అంటుంది. ఆ విధంగా వస్తే మరి రమ్య మోక్ష ఇన్ని రోజులు చేసింది ఏంటి అంటే తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుందంట. కళ్యాణ్ ఎంత టచ్ చేస్తున్నా కూడా టచ్ చేయించుకోవడము. సో అమ్మాయి కంట్రోల్లో పెట్టట్లేదంట తనుజ. మరి ఇన్ని రోజులు మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లలో కానీ ఇంతవరకు రమ్య మోక్ష చేసింది ఏంటి అంటే ఆమెకి ఎవరో ఒకరు బయట సపోర్ట్ చేస్తున్నారనే కదా ఆమె కూడా కొంచెము ఎక్స్పోజింగ్ చేసుకుంటూ మాట్లాడింది. ఇక్కడ కరెక్ట్గా మాట్లాడట్లేదు తనుజ గురించి. అసలు ఏంటి వాళ్ళిద్దరి గురించి ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటుంది బయటికి. మనము ఇన్ని రోజులు టెలికాస్ట్ అయిన వీడియోస్లలో చూసుకుంటే కూడా అంతగా వాళ్ళు మాట్లాడుకున్నంతగా అంత ఏమీ వీళ్ళిద్దరు చెయ్యట్లేదు. కళ్యాణ్ అలాగే తనుజ మాత్రం వాళ్ళు నార్మల్గానే ఉంటున్నారు. జస్ట్ ప్రపోజ్ లాగా అట్లా చేసుకున్నారు. వాళ్ళకి నచ్చట్లేదేమో మరి యథావిధిగానే ఉంటున్నారు. అంటే గేమ్స్ ఆడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, నార్మల్గానే ఉంటున్నారు. కానీ దీని మాత్రం రమ్య మోక్ష మాధురి మాత్రం ఒక వేరే విధంగా పోర్ట్రే అయితే చేస్తున్నారు అనమాట. రమ్య మోక్ష నీకు కూడా ఇన్ని రోజులు బయట నుంచి ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం వల్ల నువ్వు కూడా అట్లనే ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఉన్నావా? కొంచెము మాటలు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడండి. ఇది ఒకలా ఉంటే ఇటు సైడ్ అంటే దీన్ని టెలికాస్ట్ చేయలేదన్నమాట, బయటికి లైవ్లో వచ్చింది ఈ మాట. మాధురి గారు అన్నారనమాట, సరే రమ్య నీ మీద ఇలాగా చేతులు ఏమన్నా వేస్తే చెప్పుతో కొట్టు అన్నట్టు. అంటే ఆ వర్డ్స్ ఏంటి అసలు బిగ్ బాస్ హౌస్లో కొన్ని వర్డ్స్ ఉంటుంది, ఇవి యూజ్ చేయకూడదు, ఇవి యూజ్ చేయాలి. సో ఆ విధంగా ఉంటుంది. అసలు సరే ఆమె మాట్లాడింది అది టెలికాస్ట్ ఎందుకు చేయలేదు? లైవ్లో మాత్రమే వేసుకుంటూ వచ్చారు. అంటే టెలికాస్ట్ చేస్తే బయట ఆవిడ గురించి పొలిటికల్గా ఏమన్నా చేస్తారనా? మరి పొలిటికల్గా చేసేలాగా ఉంటే ఆవిడని ఎందుకు లోపలికి పంపించడం? సరే ఫస్ట్ రోజు వచ్చింది, నేమ్ గురించి ఎందుకు అంత ఇష్యూ చేయడం? ఆమె నేమ్ గురించి ఇష్యూ చేసింది. ఏమని? నా నేమ్ నీకు తెలియదా అంటే ఒక పొలిటికల్గా ఉంటే అందరికీ తెలిసి ఉండాలా మీ పేరు? సరే అంటే మీకంటే పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు వాళ్ళు, అంటే ఇండస్ట్రీలో ఉన్నిన్నారు, వాళ్ళందరూ కూడా వన్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు నా నేమ్ ఇది, నా నేమ్ సాయి, నా నేమ్ అయేషా, సో ఇలా చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఏం చెప్పకుండా శ్రీజకి నా నేమ్ తెలియదంట, నేను ఎందుకు చెప్పాలి? సరే ఓకే, నేమ్కి ఎందుకు అంత ఇష్యూ చేయడం అనేసి నా పాయింట్ అన్న. ఇంకొకటి కర్రీ దగ్గర అంటే ఆవిడ స్నానం చేసేసి వచ్చి నేను కర్రీ స్టార్ట్ చేస్తాను ఆ విధంగా కొంచెం ఆ డిస్కషన్ వచ్చిందనమాట. దాని గురించి మాట్లాడేదానికి కళ్యాణ్ చైర్ ఇలా లాగారు, కూర్చోండి మేడం అని చెప్పేసి. కూర్చుంటే చెప్పలేవా అని చెప్పి కొంచెము వెటకారంగా మాట్లాడింది. అక్కడ కూడా ఇష్యూ చేసింది. అనవసరమైన మ్యాటర్స్లలో కూడా ఇష్యూ చేస్తుంది. శ్రీజని ఎలా చెప్పి బయటికి పంపించారో అంటే లైక్ ఎట్లా అంటే రమ్య మోక్ష కూడా చెప్పిందనమాట శ్రీజని. ఎలా అంటే అనవసరమైన మ్యాటర్స్లలో నువ్వు దూరి మరీ గెలుకుతున్నావు అనేసి శ్రీజని చెప్పిందనమాట. కానీ మరి ఇక్కడ మాధురి చేసేది ఏంటి? క్యాజువల్ టాక్స్ అండి, అది క్యాజువల్గా మాట్లాడుకునే మాటలు అవన్నీ. దానికి ఎందుకు అంతగా యాటిట్యూడ్గా మాట్లాడడము, పొగరుగా మాట్లాడడం, ఎందుకు అంతగా చేయడము? మళ్ళీ ఇవన్నీ వేళ్ళు చూపిస్తూ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే మాట్లాడినంత ఇంత ఎత్తుకు మాట్లాడి ఒక్కసారిగా ఏడ్చేసింది అనమాట.
సరే ఆవిడకి ఏమన్నా భయమా? ఓకే, ఇదంతా చూసుకుంటే ఇది అంతా పక్కన పెట్టేస్తే ఇది 2 days జరిగిందనమాట. నేను నామినేషన్స్ గురించి వస్తే లైక్ ఎట్లా అంటే ఆ ప్రాసెస్ ఏంటంటే ఒక బాల్ వస్తుందన్నమాట. అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొని వాళ్ళలో ఒకరు తీసుకొని ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లకి హౌస్మేట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఒకరికి ఇస్తే వాళ్ళు 2 మెంబర్స్ని నామినేట్ చేస్తే వాళ్ళలో బాల్ తీసుకున్న వైల్డ్ కార్డ్ వాళ్ళు నామినేట్ చేయాలన్నమాట డైరెక్ట్గా. సో ఆ విషయానికి వస్తే నిన్న ఆయేషా అంటే గౌరవ్ తీసుకున్నారనమాట. ఎంతగానో కష్టపడి ఆ బాల్ని కాపాడుకుంటూ సో గౌరవ్ అయితే తీసుకున్నారు. దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ప్లీజ్ గౌరవ్ నాకు ఇవ్వు అన్నట్టుగా మాట్లాడి నేను మీతోటి ఎలా అంటే జెంట్స్ ఉన్నారు కదా మేము ఎలా ఆడాలి మీతోటి అన్నట్టుగా మాట్లాడి గౌరవ్ దగ్గర నుంచి బాల్ తీసుకొని సుమన్ శెట్టికి ఇచ్చారు. సుమన్ శెట్టి ఏంటంటే తనుజని అలాగే సంజన గారిని నామినేట్ చేశారనమాట. వాళ్ళల్లో ఒక్కరిని సెలెక్ట్ చేసి మన ఆయిషా మాత్రం నామినేట్ చేయాలన్నమాట. సో వాళ్ళలో వచ్చేసి ఆయిషా చెప్పిన నామినేట్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే తనుజ నువ్వు చాలా బాండింగ్స్ పెట్టుకున్నావు ఇక్కడ నాన్న అంటూ. సో ఈ నాన్న బాండింగ్స్ వల్ల మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మిగతా వాళ్ళకి అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే సో ప్రతి ఒక్కరు కూడా అందరూ అక్కడ ఫ్యామిలీస్ని వదులుకొనే వచ్చారు, సింగిల్గానే ఉంటున్నారు. నీ సొంత నాన్న కాదు కదా అక్కడ ఉండేది, ఎందుకు నువ్వు అంతగా బాండింగ్ చూపిస్తున్నావు, ఏదన్నా ఉంటే బయట ఉండాలి. సో ఇట్లా మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నదన్నమాట. అంటే నువ్వు సింగిల్గా ఆడట్లేదు, నీకు ఖచ్చితంగా భరణి గారి అంటే నాన్న సపోర్ట్ ఉండాలి, ప్రతి దాంట్లో కూడా నాన్న సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి, గేమ్లో కూడా సపోర్ట్ చేస్తూ నీకు ఆడాలి అన్నట్టుగా ఆయిషా చెప్తుందన్నమాట. అంటే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మాట ఒకటి అన్నది, ఇంకొకటి ఏంటంటే ఈ బాండింగ్స్ వల్ల తనుజ వల్ల భరణి గారి గేమ్ ఎఫెక్ట్ అవుతుందంట. ఈ 3 points అయితే చెప్పడం జరిగింది. అయితే దాంట్లో వచ్చేసి మన భరణి గారు కూడా ఒక వాయిస్ రేస్ చేశాడు. అంటే ఏంటంటే నాకు బాండింగ్స్ వల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు, నా గేమ్ నేను ఏదో ఆడుకుంటున్నాను కానీ బాండింగ్స్ అంటున్నారు కదా, సో ఆ బాండింగ్స్ గురించి నేను కొంచెము తగ్గించుకుంటాను, నా కంట్రోల్లో నేను ఉంటాను అన్నట్టుగా భరణి గారు అయితే ఒక మాట చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సింగిల్గా ఆడట్లేదు, ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి, నా అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి అన్నట్టుగా ఆయిషా చెప్పింది అనమాట. తనుజ వచ్చేసి అప్పుడు కూడా ఆయిషాకి ఇక్కడ ఆయిషా కూడా చేసింది సపోర్ట్ వల్లనే చేసింది. అంటే తను ఒకటి సింగిల్ గేమ్ ఆడలేదా, సింగిల్గా పోరాడి అది బాల్ తీసుకోలేదా? ఏంటి ఆయిషా నువ్వు కూడా ఒకసారి బాల్ తీసుకుంటున్నావు, దాన్ని కాపాడుకో. వాళ్ళు ఎలా పోటీ చేస్తున్నారు, ఇటు సైడ్ ఉన్న నిఖిల్ నేర్ గౌరవ్ వాళ్ళందరూ ఎలా దాన్ని కాపాడుకుంటున్నారు, ఎలా గేమ్ ఆడుతున్నారు, నువ్వు కూడా అలానే గేమ్ ఆడి తీసుకోవచ్చు కదా బాలు, ఎందుకు తీసుకోలేదు? నువ్వు కూడా గౌరవ్ని ఎందుకు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు? అంటే నీకు కూడా సపోర్ట్ లేదు, నువ్వు ఆడలేవా? ఏదన్నా సరే కొంచెం మాట్లాడేటప్పుడు ఇటు సైడ్ మనం ఏంటి చేస్తున్నాం, మనం సింగిల్గా ఆడుతున్నామా లేదంటే గ్రూప్గా ఆడుతున్నామా అనేది ఆలోచించుకొని కూడా అటు సైడ్ వాళ్ళని మనం అనాలన్నమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే సో ఈ ఇష్యూ జరిగేటప్పుడు మాధురి గారు అనమాట, అంటే గర్ల్స్ పోటీ ఆడుతున్నాం, బాయ్స్ పక్కన ఉండండి అంటే ఇంతకుముందు మాధురి ఒక మాట అన్నావు మీరు, ఏమని అంటే లైక్ సంజన గారు ఒక పాయింట్ అన్నారు భరణి గారికి, మీరందరూ వచ్చి మా మీద గూండాల్లాగా ఒక 4 వచ్చి మమ్మల్ని బయట వేసేసారు బెట్ టాస్క్ ఆడేటప్పుడు అనేసి అన్నారనమాట. అప్పుడు మాధురికి అనవసరం అదే ఆ టాపిక్ అనవసరం, కానీ నేను ఇక్కడ మాట్లాడతాను, గేమే ఏదైనా సరే అక్కడ ఈవెన్ లేడీస్ అయినా ఉండని జెంట్స్ అయినా ఉండని, నీకు ఒకవేళ వాళ్ళతోటి పోటీ పడలేను అనుకుంటే బయటకు వచ్చేయాలా అనేసి మాధురి ఒక మాట అయితే చెప్పిందనమాట. అంటే సో దీని తర్వాత ఈ గేమ్లో గొడవ పడుతున్నారు. మాధురి గారు అప్పుడు అన్నారు గర్ల్స్కి ఆడుకుంటాం, బాయ్స్ పక్కన ఉండండి అని చెప్పి. అంటే ఎందుకు మీరు కూడా అంటే జెంట్స్ తోటి పోటీ పడలేరా, ఓన్లీ గర్ల్స్ తోటే పోటీ పడతారా? సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ అంతా కూడా రసభద్రంగా తయారైంది. వాళ్ళు అనడము, వాళ్ళు అంటే మనకు 24 hours టెలికాస్ట్ అవ్వదు, లైవ్లో నడుస్తుంటుంది అనమాట. ఓన్లీ 1 hour మాత్రం మనకి ఎపిసోడ్ లాగా వస్తుంది కాబట్టి సో వాళ్ళు అది చూసి ఇక్కడ కొందరిని జడ్జిమెంట్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీక్ నుంచి భరణి అండ్ దివ్య చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే బాండింగ్ గురించి మాట్లాడుకుంటే
ఇంకొకటి ఏంటంటే బాండింగ్ గురించి రీతు చౌదరి తనుజతోటి ఇట్లా చెప్తుంది, దివ్యతోటి చెప్తుంది అనమాట. ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా తనుజ భరిణి ఒక బాండింగ్ లాగా ఉండిన్నారు. వన్స్ నువ్వు వచ్చిన తర్వాత తనుజ కొంచెం సైడ్ అయిపోయింది, నీ వల్ల తను బాధపడుతుంది అన్నట్టుగా మాట్లాడితే ఇక్కడ దివ్యకు కూడా చాలా బాధపడింది. అంటే నేను వచ్చి వాళ్ళిద్దరిని విడగొట్టానా అన్నట్టుగా. సో దీంట్లో బేస్ చేసుకుంటే ఈ వీక్ నుంచి కూడా ఎందుకో మరి ప్రతి ఒక్కరు కూడా భరణి 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 దివ్య 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 వీళ్ళ ఇద్దరిని బాగా టార్గెట్ చేశారు. అది ఎందుకో కానీ నాకు తెలిసి భరణి గారు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండడం వల్ల వీళ్ళందరూ ఇప్పుడు టార్గెట్ చేశారా? సో చూసుకుందాం. భరణి కూడా ఒక మాట అనడం జరిగింది, అంటే నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, ప్రతి ఒక్కరు నన్ను టార్గెట్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారు, అంటే నేను చెయ్యని వాటికి కూడా నన్ను అంటున్నారు, సో వాళ్ళందుకే బయటకు వెళ్ళిపోతున్నారు అనేసి ఒక మాట అయితే చెప్పడం జరిగింది. చూద్దాం ఇంకా ఉన్నాయి కదా ఈ వీక్లో ఎలా అంటే గట్టిగా పాయింట్ రేస్ చేస్తారు ఏంటి అనేది కూడా భరణి కానీ చూద్దాం. సో ఈ మాట చెప్పిన తర్వాత సంజన ఒక నామినేషన్ పాయింట్ అయితే భరణి గారికి చెప్పడం జరిగింది. సో ఆ నామినేషన్ పాయింట్లో వచ్చేసి భరణి గారు ఫుల్ రేస్ చేశారు. అక్కడ రేస్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే హ్యుమానిటీ వీటన్నిటి గురించి సంజన చెప్పింది అనేసి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ పాయింట్ రేస్ చేసి అనేసి భరణి చెప్పాను. అంటే సంజనీ గారికి ఒక మాట చెప్తున్నాను, నువ్వు హౌస్లో ఇప్పుడు ఉన్నందుకు నేను సాక్రిఫైస్ చేయడం వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావు అనేసి సంజన గారికి చెప్తున్నారు. అంటే ఒక్క సాక్రిఫైస్ చేశారని చెప్పేసి మనం బిగ్ బాస్ హౌస్ మొత్తంలో ఎన్ని రోజులు నడుస్తుందో అన్ని రోజులు అదే పాయింట్ పెట్టి ఆవిని కొంచెం తగ్గించి చూడలేం కదా. సో ఆ పాయింట్ అనేది కూడా మర్చిపోయి మీ గేమ్ ఏంటో, మీరు ఎవరినైతే అంటే మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని మీరు కొంచెము మైండ్లో పెట్టుకొని వాళ్ళతో పోటీ పడాలని చూసండి. అంటే సంజన మాటలు చెప్పారు, అంటే లైక్ ఎట్లా అంటే మీరందరూ కలిసి నా మీద నన్ను వెంటనే బయటికి వేసేసారు, నేను అబ్బాయిలతో పోటీ పడలేను అన్నట్టుగా సంజన చెప్పేటప్పుడు సో భరణి గారు అన్నమాట ఈ మాట గట్టిగా చెప్తున్నారు. అనవసరం, ఇదంతా అనవసరం భరణి గారు, మీరు మీ గేమ్ ఏంటో మీరు అక్కడ ఆడండి, అంటే మాటలలో కాదు మనము గేమ్లో కూడా చూపించాలి. కాబట్టి సంజన గారితో మీరు అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. అది నార్మల్గా అయితే ఏదో అంటే గట్టిగా అరుస్తున్నాం కదా అన్నట్టుగా గట్టిగా అరిచారు. సో చూద్దాం, గేమ్స్లో కూడా గట్టిగా చూపిస్తానన్నారు కదా, ఆయన పోటీ ఏంటి, ఆయన విన్నింగ్ క్వాలిటీస్ ఏంటి అనేది కూడా మనము ఈ వీక్లో చూద్దాము. ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వీటిలలో కూడా వీళ్ళ 6గురిలో కూడా నాకు తెలిసి గట్టి పోటీ నిఖిల్ నైర్ అనమాట. నిఖిల్ నైరు సైలెంట్గానే ఉంటున్నాడు, కానీ గేమ్స్ వస్తే మాత్రం ఇచ్చి పడేస్తున్నాడు ఆయన అయితే. నిఖిల్ నైరు అలాగే దాని తర్వాత గౌరవ్. సో వీళ్ళిద్దరు మాత్రం గట్టి పోటీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. నేను అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఏమని అంటే బాడీ బిల్డర్స్ లాగా దిగారు అమ్మాయిలు, ఐషా కానీ రమ్యమోక్ష కానీ మాధురి గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా కొంచెం బాడీ బిల్డర్స్ లాగా దిగారు. వీళ్ళ ముగ్గురు గట్టి పోటీ ఇచ్చేస్తారు హౌస్ మొత్తానికి అని చెప్పేసి అన్నారు. కానీ నిన్న చూసిన అంటే నిన్న నామినేషన్కి ఒక టాస్క్ అయితే పెట్టారు కదా, దాంట్లో చూస్తే ఐషా డౌన్లోనే ఉంది, రమ్యమోక్ష డౌన్లోనే ఉంది, మాధురి గారు కొంచెం ట్రై చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐషా ఓన్లీ మాటలలోనే లబలబలబా అంటుంది, కానీ అంటే గేమ్స్లలో ఆడట్లేదు. తను ఏదున్నా కూడా మాటలలో మాట్లాడి నాకు ఆ బాల్ ఇవ్వు, ఈ బాల్ ఇవ్వు అంటే అది చెయ్యి ఇది చెయ్యి అన్నట్టుగా తను మాటలలోనే చెప్తుంది, కానీ గేమ్స్లో మాత్రం ఆడి చూపించట్లేదు. వన్స్ ఒకవేళ తను అంటే వాళ్ళందరూ ముందే డిస్కస్ చేసుకున్నారంట, ఏమని అంటే ఫస్ట్ అందరికి ఒక ఛాన్స్ రావాలి, మన 6 మెంబర్స్కి ఒక ఛాన్స్ వస్తే మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ ఇచ్చేద్దాము అన్నట్టుగా మాట్లాడుతాం. కానీ అది కాదు కదా గేము, ప్రతి ఒక్కరు పోటీ పడాలి, ఎవరికి బాల్ వస్తుందో వాళ్ళు మాత్రమే తీసుకొని హౌస్మేట్స్కి అయితే ఇవ్వాలి నామినేట్ చేసేదానికి. కానీ ఐషా మరి ఎందుకు అట్లా మాట్లాడుకున్నావు అంటే నువ్వు ఆడలేవా, ఆడుకోకుండా సైడ్కి వచ్చేయచ్చు కదా, మరి ముందే చెప్పచ్చు కదా నేను ఇస్తాను గట్టిగా ఆడతాను అది అని చెప్పి. ఇంకోటి ఏంటంటే స్టేజ్ మీద రమ్యమోక్ష ఎంటర్టైన్మెంట్ ఇస్తా అనేది ఏమి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, గామ్గా కూర్చొని ఉంటుంది ఎవరితోటి, మాధురి గారితోటి. మాధురి గారు అలానే రమ్యమోక్ష ఒక చిన్న బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారనమాట. అంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి సరిపోతుంది.
ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఏ విధంగా ఇస్తున్నావు మాకు ఎంటర్టైన్మెంట్? మాకైతే ఇంత కూడా కనిపించట్లేదు. నీ ఎంటర్టైన్మెంట్ ఏడుందో తెలియదు, నీ గేమ్ ఎక్కడుందో తెలీదు, ఐషా గేమ్ ఎక్కడుందో తెలీదు. మాధురి గారు, మీరు గట్టిగా అరిచి నాదే హై పొజిషన్లో ఉండాలి, మాటలలోనే సరే చేతులలోనే సరే అని చెప్పేసి హై పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి ఇవి మాటలే మాట్లాడుతున్నారు మాధురి గారు. సో నాకు తెలిసి అంటే ఇంతగా సాయి అనే ఒక కంటెస్టెంట్ వచ్చాడు, ఆయన ఆడుతున్నాడా అర్థం కావట్లేదు, పోటీ ఎవ్వరికి ఇవ్వట్లేదు, ఆయన గాంగా ఉంటున్నాడు. మీరు ఆడండి, కొంచెం లోపలికి వచ్చి ఆడండి, ప్రతి ఒక్కరితో ఆడండి. ఇంకోటి ఏంటంటే నిఖిల్ నేర్ గౌరవ్కి తెలుగు రాకపోయినా సరే గేమ్ని అర్థం చేసుకొని మంచిగా ఆడుతున్నాడు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. అంతేగాని వాళ్ళు మంచిగా ఆడుతున్నారని చెప్పేసి మిగతా హౌస్మేట్స్ ఏంటంటే జెలస్గా ఫీల్ అయ్యి వాళ్ళని తొక్కేయాలని చెప్పేసి వాళ్ళని గట్టిగా మాట్లాడడం అనేసి. ఇంకొకటి ఈ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ అంటే మాధురి గారే అనమాట. మాధురి గారు ప్రతి ఒక్కరిని డామినేట్ చేస్తున్నారు. అంటే మాటలలోనే ప్రతి ఒక్కటి కూడా మాటలలోనే డామినేట్ చేస్తున్నారు. అంటే ఎందుకు? ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారా? ఎంత పెద్ద ఆవిడైనా సరే కరెక్ట్ది కరెక్ట్ అనే మాట్లాడాలి, లేకుండా కొంచెము కూర్చోకపోతే మాట్లాడలేవా అని కొంచెం వెటకారపు మాటలు మాట్లాడుతున్నారు అనమాట. సో ఇప్పుడు వరకు చూసుకుంటే ఈ మాటలన్నీ బాగా వినిపిస్తున్నాయి. ఇవి కొంచెము తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. సో చూద్దాం, ఇంకా కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వాలి. దాని తర్వాత ఎవరు కెప్టెన్ అవుతారు, వైల్డ్ కార్డ్ నుంచా లేదంటే ఇటు హౌస్మేట్స్ నుంచే కెప్టెన్ అవుతారా అనేది కూడా మనం ఇంకా చూడాల్సి ఉంది. సో ఈ 3 days వరకు రివ్యూస్ వచ్చేసి ఇది మాత్రం మీకు ఏ కంటెస్టెంట్కి ఓట్ చేయాలనేదో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓట్ చేయండి, వాళ్ళని గెలిపించండి. ఓకేనా? థ్యాంక్ యూ.